I want to can I see that? I mean, the world can see. No. It's okay. It's just an omelette. But there's nothing. Okay. Lovely omelette. నేను అందరితో ఏం చెప్తున్నానంటే వీ హ్యావ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఇది ఇంటర్నేషనల్ క్రూ ఉంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ వీ హ్యావ్ బ్రిటిష్ యాక్టర్స్ ఉన్నారు. రీతు గారు జనరల్గా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? సో నాకు జాపనీస్ ఫుడ్ చాలా ఇష్టం. ఐ లవ్ sushi and things like that. But nothing like basic annam pappu. That's my comfort food. అంటే చెప్పాల్సింది చెప్పేసి బ్యాలెన్స్ చేయడానికి అన్నం పప్పు. No, I'm a big foodie. So I love trying different cuisines. ఇప్పుడు తింటున్నాం కదా, making up for it. ప్రమోషన్స్లోనా ఈయన అడగలేము జనరల్గా, ఎందుకంటే మన అందరం హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటాం. ఈయన హోటల్ పెట్టుకుని ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి మనం ఆయన పెద్దగా అడగకూడదు. Actually, I'm curious to know what food you like, because I don't think we've ever spoken about this. Yeah, we haven't. అంత మాట్లాడుతున్నారు ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు. We had Asian food. We had Asian food together at Vizag. While we were shooting for Vizag. It was like a Chinese / Japanese sushi. Yes. She's very like strict Yeah. with her diet. You know, she eats like healthy food and like clean food. What do you mean? We all eat bad food. No, Unhealthy food. she's a lot more particular. I'm very actually. Have you ever eaten sweets? Like I've never seen you eating. Needy finished that box of mithai that you and your mum got. Oh, you did? Solo. Indian It didn't make it to London. Only the brownies made it to London. కాదు, ఈవినింగ్ అందరూ బయట కూర్చొని తింటున్నాం, మధ్య లంచ్ బ్రేక్ లో మీరు కూడా జాయిన్ అవునా? నో, నేను బయట తిన్ను. ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళి వస్తుందంట. Clean eating. That's what I mean. She said that. Biggest luck for me is I don't know taste that much. అంత బాగానే ఉంటుంది. నాకు నచ్చలేదంటే కనుక వరస్ట్ కదా. హోటల్స్ పెట్టుకుని ఈ మధ్య కొత్తగా రోబోట్స్ తో స్టార్ట్ చేసాడండి. మొన్న నైట్ వచ్చాం మేము ఇక్కడికి, వస్తే ఇవన్నీ రోబోట్ చేసిందని. ఇప్పుడు అది బాగా చేసిందని చెప్పాలా, బాగా సెట్ చేశారని చెప్పాలా నాకు అర్థం. చిన్నప్పుడు as a family when we used to travel, my parents used to crave for Indian food. సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము, why are they craving Indian food? But now I understand like how much like we don't value Indian food. It's home enough, comfort food, even for me. Like I start missing Indian always, food. Yeah. Always. Even at home, we just eat Indian food. Hyderabad. అన్న, మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక దాబా దగ్గర లేకపోతే వేరే స్టేట్లో ఎక్కడ వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనం చిన్న ఇడ్లీ బండి, చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సార్. మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి? రొటీన్ లవ్ స్టోరీ షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కి వెళ్ళాం. షూటింగ్ మొత్తం అక్కడే. మాకు ఆ టైంలో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్, చిన్న క్రూ ఇష్టాన్ని కొడుతున్నాం. సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు. అందరూ డైరెక్టర్, నేను, రెజీనా, కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం. దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్. నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ నాకు ఈ ఆలూ పరాతాలు అలవాటు చేశారు. లైక్ అక్కడక్కడ వేడిగా చేసిస్తారు. ఇన్స్టెంట్ ఫుడ్ సార్, ఇట్స్ సో గుడ్. నువ్వు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చింది అదే. మీరు అసలు మనం బయట దిగి పాకలు కేకలు అవన్నీ. Actually, Naku, like I forgot to mention, like I love dosa as well. I can eat dosa for breakfast, lunch and dinner also. This is lovely. యాక్చువల్లీ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం. Like ఇడ్లీ with నెయ్యి and powder. Peanut chutney. నేను అప్పుడప్పుడు I eat South Indian breakfast items for dinner also. సార్ మీకు సార్ ఎనీథింగ్ స్పెసిఫిక్ వేరే కంట్రీలో కానీ మన ఇక్కడ లొకేషన్కి వెళ్తే ఎక్కడన్నా? ఐ లైక్ నాన్ వెజ్. లైక్ నాన్ వెజ్ కాదు, ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ మామూలుగా అయితే. ఇంద్రసేనారెడ్డి కాశీలో ఉన్నట్టు ఇప్పుడు వెజిటేరియన్. We both had మిర్చి మసాలా అన్న మన వైజాగ్ బీచ్ దగ్గర. Oh yes, what was that? It was delicious. రోడ్డు మీద చేత Some street మిర్చి మసాలా food. ఉంది కదా, నేను ఊరికి అసలు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు పెట్టా. అంటే వాళ్ళకి తినేసింది సార్ వైజాగ్ రివర్ చికెన్ సార్. చికెన్ ఎలా చేస్తారు అవి? సార్ మన గ్రిల్ లాగా సార్, మన కోల్ పెట్టి పైన సోలో కోల్ పెడతారు. కింద కోల్ పెట్టి గ్రిల్ చికెన్ లివర్, మటన్ లివర్. వి కాంట్ డు ఇట్. చీక్లెస్ రోబోట్ ఏమంటే నేను భోజనం గురించి మాట్లాడినా కూడా బిజినెస్ ఆలోచిస్తున్నాను సార్ నేను ఘోరం. Sandeep, being his usual selfless person that he is. సబ్బా ఇవిడు వచ్చింది నేను డ్రా చేయడానికి ట్రై చేస్తుంది. I am saying nice things also, you are saying troll. మంచి విషయాలు చెప్తే డ్రా చేస్తుంటుంది. చాలా రేర్ గా చెప్తుంటారు, చాలా రేర్ గా చెప్తుంటారు. రైస్ వీక్. That's why I wanted Anshu beside me so that we can be a team and like bully you both.
No, if you boys become a team, we will not even exist in that game. Once again. So be careful. ఐ వాంట్ సంబడి టు ట్రై దట్ పలావ్ అన్న బయట పులిహోర ఉందన్న ఇఫ్ సంబడి వాంట్స్ టు ఈట్ కావాలన్నాడా సార్? కావాలని అన్నాడు ఏంటి? వెజిటేరియన్ అయితే మాత్రం మరి పులిత సార్ మీకు అర్థం కాల, మనోడు వేరే టైమింగ్ లో పనిచేసాడు, ఇది నాకు మాత్రం అర్థమైంది. సార్ ఇప్పుడు రైటర్ కాదు రైటర్లను పక్కన కూర్చొని కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్న సినిమాకి వద్దాం. ఏంటి హౌ ఇట్ ఫైనల్లీ ఇప్పుడు చెప్పండి, ధమాకా ఎలా వచ్చింది మీ లైఫ్ లోకి? దమ్మక్క ఏంటి మజాక అంటే ఏంటిది బాబు మాకు నువ్వు దమ్మాక అనడంలో ప్రాబ్లం లేదు, మళ్ళీ ఐపీ రైట్స్ కేసు వేస్తాను అంటున్నారు. అంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా సార్, అది బ్లాక్ బస్టర్ ఇది బ్లాక్ బస్టర్ కాదు. టిల్ నౌ యువర్ దమ్మక్క డియో. అవును మజాక డియో అవుతారు guys. అంతేనా? మీరు ఎలా అవ్వమంటే అయిపోతా సార్, ఎలా అవ్వమంటే అయిపోతా. అయిపోతా చెప్పండి అన్న, మజాక్ ఎలా వచ్చింది, ఏంటి సంగతి? మా దగ్గర సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చింది పెడుతున్నారా? రెగ్యులర్గా పర్సన్ ఏ కథ రాసుకున్నా వచ్చి ఫస్ట్ నాకు చెప్తారు సార్, కంటిన్యూ సూపర్ అంట, ఫెంటాస్టిక్, సందీప్ అన్న బాగున్నాయంటే బాగుంటుందని చెప్పి ఇంకొకరికి చెప్పి ఓకే చేసుకుంటారు. ఈసారి మా సర్కిల్లో జోక్ ఉంది సార్, ఒక కథ ఏదన్నా మా అసిస్టెంట్లు అంటుంటారు, ఒక కథ ఏదన్నా ఎక్కట్లేదు ఒకసారి సందీప్ చెప్పి సీరియస్గా అంటారు. మా చాలా కథలు ఉన్నాయి సార్. ఇప్పుడు సందీప్తో వెనెవర్ సందీప్ సెంట్ మీ స్టోరీ, అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్. తను చేసినా చేయకపోయినా పంపించాడంటే, నేను ఓకే చేశానంటే, ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా స్టోరీస్ నేను ఎలా ఫుడ్ ఎలా చూస్ చేసుకుంటా, నేను కూడా స్టోరీస్ అలా చూస్ చేసుకుంటాడు. ఎందుకంటారు? Because he knows what people want కదండి, అందుకే ఆ టైటిల్ పీపుల్. అందుకే ఆ ట్రాక్ రికార్డ్ అంత బాగుంది. సందీప్, మీరు యూఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఆన్ లైవ్, ఇది టీజర్ లాంచ్ అనమాట. సడన్గా పీపుల్ స్టార్ అంటే ఐ ఓన్లీ నేమ్డ్, ఎందుకనేది ఆయనకి తెలియదు. షీ టోల్డ్ నౌ. You are actually a people star. Seeing you with people. No, please don't be. Own it and enjoy it. ఇంకా అయిపోయిందన్న, నెక్స్ట్ 20-30 years మీతోనే ఉంటుంది అది, మీరు వద్దన్నా కూడా మీతోనే ఉంటుంది అది. అంటే సంతోషం. Very good thing about Sandeep that he involves so much in his films. Like he wants to give the best output to the audience. నేను ఈ సినిమాలో రెండు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నోట్ చేసింది ఏంటంటే, అంశు గారు జనరల్గా మామూలుగా నాకు ఫీలింగ్ ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడతాను అందరూ అంటారు, నేనే సైలెంట్ అయిపోయి కామ్ అయిపోయిందంటే అంశు గారితో, అంటే అప్పుడప్పుడు నేను ఓకే మీరు అయిపోయాక చెప్పండి అంట. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్మ గారు కూడా చాలా ఎక్కువ మాట్లాడతారు. ఈ సినిమాలోనే మాకు డిస్కవరీ అయింది. ఇట్స్ వెరీ I think there's more to me than just this. I think there's more to me than just this. How much I talk, whether I talk less, whether I talk more. You know, there's so much more to me. She's such a What is deep. more tell us? She's such a deep person. Very. She's a vibe. Trust me, you really need to have that He one used to say that about me. Did he used to? Why have you stopped? Like, Ritu, your wife and all that, right? She is. She's just compliment అని ఇచ్చేది లేదు. She's just. You're just I got undercover. stuck. She's an undercover one. మొన్న ఈ మధ్య సినిమా మొత్తం చూశారు, విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఎంజాయ్ చేస్తాను చూసినంతసేపు, వినేది నాకు ఎందుకు గుర్తుంటుంది ఇంకా. చూసినంతసేపు ఎంజాయ్ చేసాను హ్యాపీగా ఉన్నప్పుడు, ఒకవేళ చూసినంతసేపు ఎంజాయ్ చేయలేదు అనుకో, విన్నదంతా మళ్ళీ రీకలెక్ట్ మర్చిపోయామంటే. సార్ మీకు నచ్చుద్దే నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను సార్. ఈవిడ డబ్బింగ్ చేసి మెసేజ్, హే ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ నాట్ డౌట్ ఉంటుందా? ఏమంటే ఏంటంటే ఇది పాపం. I said the scenes have come out very good. హే ఇట్స్ యాక్చువల్లీ కమ్ అవుట్ వెరీ గుడ్ అంటే I didn't say. అది అంతకు ముందు బ్యాడ్ అనుకునేవాళ్ళ? No, not at all. ఒకసారి అసలు నేను షూటింగ్ స్పాట్ లో ఐ డోంట్ సీ ద ఫుటేజ్ అండి. అవును. సో డబ్బింగ్ చేస్తున్నప్పుడే ఇట్ వాస్ ద ఫస్ట్ మా టైం. మొక్కలే చూడండి ఫుటేజ్ చూస్తారు. త్రినాథ్ గారి గురించి మీరు తిన్న ఫుడ్లో ఆయన ఎలాంటి వాడు చెప్పండి. అన్నీ ఒకే ప్లేట్ లో తింటే అదే ఆయన తింటాడు కూడా అలాగే. నిజారు కాదు, ఇవన్నీ సింపుల్. ఈ వెజ్ ఫుడ్ అంతా తీసి అవతల పారేస్తున్నాడు కాదు సార్, ఆయన ప్రతి దానికి న్యాయం చేస్తారు. లంచ్ టైం నేను చూశాను కదా, కడుపు ఫుల్గా నిండిపోయినా ఎవరో ఇంటి నుంచి ఒక డిష్ తెచ్చారంటే తప్పకుండా దానికి నెయ్యి వేసి అన్నం వేసి తినేసి ఆ తృప్తినిచ్చే వెళ్తారు. సార్ ఈజ్ యాక్చువల్లీ వెరీ క్యూట్ సింపుల్ మ్యాన్. వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఇస్ ఆయన చాలా సింపుల్ మనిషి.
And he enjoys life. బాగా తినాలి ఫుడ్. He's always Very happy. good energy. He's just high energy, Yeah, happy, very good cute, just sweet. అదృష్టం వాళ్ళు ఉండాలంటే నిజార్ అన్న కెమెరామ్యాన్ నిజారు ఇక్కడ ఎక్కువ టైం తీసుకునే కలర్ఫుల్ డిష్ ఇది. బబుల్ గమ్ బబుల్ గమ్. మన He's like very like super He's cool. Yeah, exactly. He's a cool like, dude. Like he doesn't even have to say anything much. మీకు తెలియని ఒక వ్యక్తి గురించి యాక్చువల్లీ హోమ్ కుక్. మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ అన్న. మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ అయితే మాత్రం ఐ గివ్ ఇట్ వన్ మై ఫేవరెట్ డిషెస్. అబ్బాయి నిజంగానే చాలా సర్ప్రైజ్ చేశారు ఈ సినిమా. మటన్ కూర ఏది ఉంది, భూపాల్ గారు, లక్ష్మీ భూపాల్ గారు మటన్ పొలం. మటన్ బాగా అయితే అదే అని ఐ గివ్ హిమ్ దట్ ఎఫర్ట్. సర్ప్రైజ్ చేశారు చాలా. సరే, ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్ అన్న, రాజా గారిని ఏ డిస్టర్బ్ పోలిస్తారని చెప్పండి ఫస్ట్. రాజేష్ దండా ప్రొడ్యూసర్ రాజేష్ ఈ ఫుడ్ వచ్చిన బిల్లుతో పోలిస్తారా?